కిందగా 2 ఏళ్ల క్రితం మీ అనుభవాలు, మీ పరాభవాలు, ఈరోజు మీ పరిస్థితి. అగత్పాతాలనికి తొక్కుతానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మాట నెరవేర్చుకున్న రోజు ఇది. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట ఏ ముహూర్తాలు అన్నారో కానీ ఆ మాట నిజంగా అది ప్రజలు కాంక్షించిన మాట. అగత్పాతాలనికి తొక్కకపోతే రాష్ట్రం ఈ రోజు అసలు ఏపీ అనేది ఒక రాష్ట్రంగా ఉండేది, అది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో నాశనం అయ్యింది, అందరూ వలసలు వెళ్ళిపోయారు అని రేపు మనం ఎక్కడ పుస్తకాలు చదువుకోవాల్సి వచ్చింది. అటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వెళ్ళారు. అండ్ నేను ఇంకో విషయం చెప్పాలంటే, మాకు కూడా ఇప్పుడు ఆలోచిస్తుంటే నిజంగా మేమైనా అంత ఫైట్ చేసిందని మాకే ఆశ్చర్యంగా ఉంది సార్. ఎందుకంటే మాకు ఏ ఆలోచన లేదు, ఏమవుతే తెలియదు, కేసులు పెడితే ఏంటి, మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, బిడ్డల పరిస్థితి ఏంటి. అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే నమ్మకం, ఆయన వెంట పయనించాలని ఒకే ఒక సిద్ధాంతం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు భరించలేక ప్రజల్లోంచి పుట్టిన నాయకులుగా మమ్మల్ని మేము కన్సిడర్ చేసుకోవాలి. అటువంటి వాళ్ళు అంత ఫైట్ చేస్తే మమ్మల్ని ఎంత దూషించారు, ఎంత నాశనం చేయడానికి ప్రయత్నించారు, ఎన్ని కేసులు పెట్టించారు, కొట్టించారు, హత్యలు గావించారు, ఆడవాళ్ళని అయితే పచ్చిగా దూషించారు. ఇన్ని పడి ఈ రోజు మనము ఆ అంధకారం నుంచి విముక్తి కల్పించి రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా తీసుకొని వెళ్తుంటే ఇప్పటికి కూడా మా పైన ఏడుస్తూ 11 సీట్లు గెలిచిన వాళ్ళు కూడా అసెంబ్లీకి రాకుండా మళ్ళీ మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి, ప్రత్యేక హోదా కల్పించండి అని అడ్డమైన వాగుడు వాక్కుంటూ ఇటువంటి రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేయడం తప్ప, లేదంటే చిల్లర కామెంట్స్ పాస్ చేయడం కోసం ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు కూడా రావడం తప్ప ఏం మంచి చేయాలనుకుంటున్నారు? ఇటువంటి ప్రభుత్వం ఇంట్లో ఉండడం బెస్టా, లేదంటే పరిపాలనలో వీళ్ళు భాగస్వాములు అయి ఉంటే బాగుండా? నిజంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, అలాగే ఆ రోజు చాలా కీలకమైన స్టేట్మెంట్ పొత్తులో పోతానన్న మాట చెప్పడం, ఆ రోజు టీడీపీకి పవన్ కళ్యాణ్ గారి అవసరం చాలా ఉంది సార్. ఎందుకంటే ఒక నిస్సహాయ స్థితిలో, ఒక బాధలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు, లోకేష్ అన్న ఒంటరి పోరాటం, తల్లి గారు ఇలా క్యాంపెయినింగ్స్, ఆవిడొచ్చి మహిళల్ని కోఆర్డినేట్ చేస్తూ తిరుగుతున్నారు. చాలా అసలు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనం అందరం కలిసికట్టుగా పోదాం, రాష్ట్రంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు వెనుక మనం అందరం ఉందాం అని ఒక స్టాండ్ తీసుకొని నిలబడి నిజంగా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని చెప్పాలి. అటువంటి నాయకుడిని మనం కాపాడుకుందాం. సో మనం ముందుకు సాగుదాం కలిసికట్టుగా అని డెసిషన్ తీసుకోవడానికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం, ఆయన తీసుకున్న స్టెప్స్. అసలు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే మళ్ళీ వీళ్ళు కలిసిపోతే ఖచ్చితంగా నేను ఓటమి పాలవుతానని ఎన్ని చీప్ స్ట్రాటజీస్ పెట్టాడంటే మమ్మల్ని మీరే చూసుంటారు సార్. ఇదే డిబేట్ లో జెండా కూలీలు అండ్ ఎంత అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ మీకు ఒక కండువా ఉండదు, ఒక అజెండా ఉండదని మమ్మల్ని, టీడీపీ వాళ్ళని మమ్మల్ని ఎంత నీచంగా దూషించారు. అటువంటివన్నీ భరించి సహనంగా ఈ రోజు ముందుకు సాగాం కాబట్టి ప్రజలు కోరుకున్న తీర్పు మాకు దక్కింది. మరొక విషయం మీరు అంటున్నారు, మీరు ఊహించారా ఇంత గెలుపు వస్తుందని? జగన్మోహన్ రెడ్డి ఊహించి చెప్పాడా వైనాట్ 175 అని? జగన్మోహన్ రెడ్డి ఊహించి చెప్పాడా వైనాట్ కుప్పం అని? జగన్మోహన్ రెడ్డి గారు ఊహించి చెప్పారా వైనాట్ మంగళగిరి, వైనాట్ పిఠాపురం అని చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడ గ్రౌండ్ సర్వే రిపోర్ట్స్ తీసుకోకుండా ఒక అహంకారపూరితమైన ధోరణితో, తన దగ్గర ఉన్న డబ్బుతో, తనకున్న రౌడీయిజంతో రాజ్యం వెళ్దామన్న ఆకాంక్షతో ముందుకు వచ్చాడు తప్ప ఎక్కడ కూడా ప్రజల మీద ఉన్న అభిమానం, ప్రజలకు తను చేసిన మంచి తను కాపాడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ రోజు మేము సూపర్ 6 తో ముందుకు వచ్చాం, మా ఒక్క హామీని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. తన అంధకార దిశగా రాష్ట్రాన్ని పెట్టినా కూడా మేము ఉన్న కొద్దిపాటి వనరులు యూటిలైజ్ చేసుకుంటూ రాష్ట్రానికి ఇస్తానన్న హామీలు ఇచ్చుకుంటూ అన్ని వర్గాల ప్రజల్ని సంతోషంగా చూసుకుంటూ ముందుకు సాగుతున్నాం. నిజంగా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఎన్డీఏకి ఈ రోజు చరిత్రలో ఒక రోజు అంటూ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం అంటే బికాస్ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అగత్పాతాలనికి తొక్కుతారనే స్టేట్మెంట్ ఇది. అది బాగా గుచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పతనానికి నాదైన స్టేట్మెంట్ అది. ముఖ్యంగా మేము ఒకటి చెప్తున్నాం, ఇలాగే మా కూటమి ప్రభుత్వం ముందుకు సాగాలి, 15 ఏళ్ళు 20 ఏళ్ళు కంటిన్యూ అయ్యి ఆంధ్ర రాష్ట్రం ఇంకా ముందు మంచి రాష్ట్రంగా ఎదిగి మనం కోరుకుంటున్న సుపరిపాలన ప్రజలకు ఇలాగే అందిస్తూ మా బిడ్డలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అంటే ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం శ్రేణులు కావనివ్వండి, తెలుగు మహిళలు కావనివ్వండి, వీర మహిళలు కావనివ్వండి, హెరాస్మెంట్లు వస్తున్నాయట. ఇప్పటికీ అది కట్టడి జరగట్లేదట, నిజమా? అది 100% ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సింది. అది ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా మహిళలు అన్నాక ఈజీ టార్గెట్ కాదండి. ఇప్పుడు వాళ్ళ కాలంలో ఉన్నప్పుడు, వైసీపీ కాలంలో ఉన్నప్పుడు చాలా చెప్పారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అరాచకాలు, మేము వస్తే ఇచ్చేస్తాం. మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎవరు నిందించాలి? ఇప్పటికీ అది తగ్గట్లేదంటే సార్, కాన్సన్ట్రేట్ చేస్తున్నా వీళ్ళకున్న అల్లని మూకలు, వీళ్ళకున్న డబ్బు ప్రభావం బాగా చూపిస్తున్నారు.
సో వీళ్ళకున్న ఫేక్ అకౌంట్స్, ఎస్పెషల్లీ సజ్జల భార్గవ్ గారు ఇన్స్ట్రక్షన్స్ మీద కొన్ని పెయిడ్ ఛానల్స్, పెయిడ్ అకౌంట్స్ వెలుస్తున్నాయి. ఇవి పర్టికులర్ గా మీరు జనసేన పవన్ కళ్యాణ్ గారి లోగోతో, అలాగే సిబిఎన్ ఐటీడీపీ లోగోస్ తోనే ఉంటాయి. కానీ మా దగ్గరకు వచ్చి మా కామెంట్ సెక్షన్ లో పచ్చి బూతులతో క్రిటిసిజం చేస్తూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా మనం ఎలా వీళ్ళు మన వాళ్ళు కాదని చెప్పగలుగుతారు? సో క్రిటిసిజం అనేది అది ఏ ప్రభుత్వంలో ఉన్నా మహిళలకు ఖచ్చితంగా జరుగుతుంది. మహిళలు ఒక స్టెప్ ఎక్కడ వెనకేస్తారు? వాళ్ళని నీచంగా దిగజారి మాట్లాడినప్పుడే. ఈవెన్ నా దగ్గర కూడా చాలా మంది నా ఫ్యామిలీ మెంబర్స్ అడిగేది ఒకటే, నీ కామెంట్ సెక్షన్ చూస్తున్నావా నువ్వు అని అడుగుతారు. ఎందుకు అలా అంటున్నారా? నేను ఒకసారి చెక్ చేసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత వల్గర్ గా ఉంటాయా కామెంట్స్ అని. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటి? ఇట్లా మన బంధువులు, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ చూసినప్పుడు ఈ మాటలు మనకు అన్నప్పుడు మనం ఒక మెట్టు వెనక్కి వెళ్తాం. సో ఆ స్థితికి మా మైండ్ సెట్ ని తావాలని టార్గెట్ వాళ్ళు మహిళల్ని చేస్తారు. సో మేము చూడటం అవాయిడ్ చేయడం మొదలు పెట్టాం. కానీ రాబో రోజులో దీని మీద గట్టి చర్యలు అయితే చేపడతారు సార్. ఎందుకంటే అనిత గారు కానీ, మా పార్టీ నుంచి నాగబాబు గారు కానీ దీని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టున్నారు. సో ఈ అకౌంట్స్ ని ఖచ్చితంగా చర్యలు అయితే చేపడతాము. మీరు వర్రారెడ్డిని చూశారు, బోరగడ్డ అనిల్ని చూశారు, పోసాని కృష్ణమూర్తి, సిరెడ్డిని, ప్రతి ఒక్కరిపైన కట్టడి చేశాం. సో అలాగే వాళ్ళకన్నా పెద్ద ఇదేం కాదు కదా వీళ్ళు. సో వీళ్ళ మీద కూడా 5 రూపాయలు పేటీఎం కోసం చేసే పేటీఎం కార్యకర్తలు వీళ్ళు. 5 రూపాయల పేటీఎం కోసం ఎంతైనా దిగజారి మాట్లాడగలుగుతారు. వైసీపీ అధికార ప్రతినిధి గారు లేరు కానీ నేను చెప్తున్నాను, 5 రూపాయల పేటీఎం కోసం తల్లిని చెల్లిని తిట్టించిన బ్యాచ్ ఎవరన్నా ఉన్నారంటే అది వైసీపీ. సొంత చెల్లి పైన కూడా నీచంగా ట్రోల్స్ చేయించిన బ్యాచ్ ఎవరన్నా ఉంటారు వైసీపీ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళే. వాళ్ళ చెల్లి గురించి క్యారెక్టర్ అసెసినేట్ చేసి ఎంత నీచంగా మాట్లాడారంటే మనందరికీ తెలుసు. వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడారు, వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చిన ప్రతి మహిళ గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అంటూనే సొంత చెల్లిని తల్లిని తిట్టించాడు. సో కాలం ఇట్లనే ఉండదు, మనం గమనిస్తూనే ఉన్నాం. కట్టడి చేయడానికి అన్ని ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. అదైతే నేను హామీ ఇస్తాను.